ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ముస్తాబాద్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ శ్రీ రాజు గురుస్వామి కోరారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ధర్మశాస్త్ర నగర్ లో గల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రీగాద గ్రామానికి చెందిన కల్వకుంట్ల లక్ష్మణరావు అమెరికాలో ప్రముఖ వైద్యులు కాగా వారి సతీమణి రమాదేవి స్మారక జ్ఞాపకార్థం ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు మద్రాసుకు చెందిన శంకర్ నేత్రాలయ వారి సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు। శిబిరం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 500 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అద్దాలు మందులతో పాటుగా 30 మంది వరకు ఆపరేషన్ చేసినట్టు తెలిపారు। ఇటు మెగా కంటి వైద్య శిబిరాన్ని మండల ప్రజలతో పాటుగా జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజు గురుస్వామి కోరారు। ఈ కార్యక్రమంలో సడిమల ఎల్లం, డాకూరి నాగరాజు, నరేందర్ రావు, ఆనందరావు తదితరులు కలరు। డాక్టర్ దగ్గరికి పోయి కూడా మొన్ననైంది ఆపరేషన్ అని చెప్పకూడదు। తెలంగాణలో ఏడాది కింద కూడా మొన్ననైనా 6 నెలల అనుగ్రహమిగా మళ్ళీ చిన్నపిల్లల దగ్గర చూపు వస్తుంది। భగవంత సన్నిధిలో అయింది అన్ని అనుగ్రహము। జాగ్రత్త ఉండండి, ఎవరి మీద కోపం కూడా రావద్దు। మనకు తిండి రేట్ వచ్చినా సందర్భం ఉండాలి అంతే। స్వామి చెప్పింది కూడా దానికే, కోపం అనేది రావద్దు। కోపం వస్తే అన్నీ వస్తాయి। మళ్ళీ వారి బాధ్యత మీరు అంతా ఇంకా నెల 10 రోజులు వారి బాధ్యతలు అన్నీ చెప్తారు। మేము మంచి అందరి అనుగ్రహం మంచి కానీ స్వామి దయ। లక్ష్మణరావు కూడా వారి సంకల్పము ఆ భగవంతుడు వారికి ఇచ్చారు ఇక్కడ చేయాలని। ఎక్కడో ఉంటాడు ఆయన, అమెరికాలో ఉండే మనిషి, మన ఊరో మన ప్రాంతంలో జన్మించాడు కాబట్టి ఈ ప్రాంతంలో పెట్టాలనే ఆలోచన మీద వారు కూడా డాక్టరే కానీ కంటి చూపులు ఇవ్వాలని వారు ప్రార్థన చేసుకుని వారి ధర్మపత్ని ప్రయుక్త వారికి ఒక సంతాప గురించి ఈ కార్యక్రమం పెట్టుకున్నారు। అందరూ వారు బాగుండాలని ప్రార్థన చేసుకుంటూ అందరూ వారికి కూడా వారి కుటుంబం మంచి ఉండాలని ప్రార్థన చేసుకోండి। ఇంకా ఎన్నెన్నో పని వారు చేయాలి। స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం। ముస్తాబాద్ మండలం సేవలాల్ తాండా గ్రామానికి చెందిన కొంతమందిని కులం పేరుతో దూషించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారా సంఘం నాయకులు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేశారు। అనంతరం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా బంజారా సంఘం అధ్యక్షుడు గుగులోతు సురేష్ నాయక్ మాట్లాడారు। సేవలాల్ తాండాకు చెందిన కొంతమందిని ఇతర కులానికి చెందిన వారు కులం పేరుతో దూషించి దాడి చేశారని, దీనిపై 20 రోజుల క్రితం స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఫిర్యాదు చేసిన వారిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు। కులం పేరుతో దూషించి దాడులకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని ఈ రోజు సిరిసిల్ల డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు। తమకు న్యాయం జరగకపోతే ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల్ని సంప్రదిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా బంజారా సంఘం అధ్యక్షులు గుగులోతు సురేష్ నాయక్, జిల్లా విజిలెన్స్ ఎస్సీ ఎస్టీ మెంబర్ అజ్మీరా తిరుపతి నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు భూక్య భిక్షపతి నాయక్, జిల్లా నాయకులు అజ్మీరా రాజు నాయక్, తాజా మాజీ సర్పంచ్ భూక్య శంకర్ నాయక్, లక్కవత్ నరసింహులు నాయక్, భూక్య ప్రభు నాయక్, భూక్య సిత్యా నాయక్, మూడవత్ నవీన్ నాయక్, దరంతోట రవి నాయక్, మూడవత్ నరసింహులు, భూక్య దేవల్లల్ నాయక్, తేజవత్ అనిల్ నాయక్ మరియు మహిళలు పాల్గొన్నారు। దూషించడం జరిగింది। అటు దూషించిన పిదప
గౌరవ స్థానిక ఎస్ఐ ముస్తాబాద్ గారికి ఎవరైతే దూషించబడ్డ వ్యక్తులు ఉన్నారో సార్ మాకు లంబాడా జాతి అని చెప్పేసి అకారణంగా తిట్టడమే కాకుండా మాపైన దాడికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. దానిపైన అక్కడ మా కులస్తులు కేసు నమోదు చేస్తే సంబంధిత ఎస్ఐ గారు ఏకపక్ష ధోరణితోటి ఏవైతే మేము పిటిషన్ మా జాతికి సంబంధించిన వాళ్ళు అక్కడ గ్రామస్తులు ఇచ్చినారో బాధితులు వారిపైన ఎలాంటి వీళ్ళు ఇచ్చిన పిటిషన్కి పట్టించుకోకుండా కేసు నమోదు చేయడం, వీళ్ళు ఇచ్చిన కేసును పట్టించుకోకుండా అగనెస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చిన కేసును పరిగణలోకి తీసుకొని వీరికి రిమాండ్కి పంపించడం జరిగింది. ఏదైతే కులం పేరుపైన దూషించి చెప్పడం జరిగిందో అట్టి విషయానికి ఈ రోజు వరకు కూడా దానిపైన ఎలాంటి స్పందన లేదు. అట్లాగే సంబంధం లేని విషయంలో దొంగతనం చేసినారని చెప్పేసి ఒక నేరారోపణతోటి వీళ్ళపైన కేసులు పెట్టి జైలుకు రిమాండ్కి పంపించడం చాలా బాధాకరం. మాకు పోలీసు వ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉంది, పూర్తి విశ్వాసం ఉంది. కానీ ఈ రకమైన ధోరణి మన ముస్తాబాద్ ఎస్ఐ గారు ఎందుకు వ్యవహారం చేయడం జరిగిందో మాకు అర్థం కావట్లేదు. ఈరోజే ఇప్పుడే మేము సంబంధిత ఎంక్వైరీ ఆఫీసర్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించిన ఆఫీసర్ అయినటువంటి డిఎస్పీ సార్ని కూడా ఇప్పుడే మేము కలిసి ఇక్కడ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. మాకు డిఎస్పీ గారు కూడా ఒక ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి బాధ్యులు ఎవరైనా మేము ఏదైతే మీరు ఇచ్చిన పిటిషన్ ఉందో క్రాస్ వెరిఫికేషన్ చేసి తప్పకుండా తప్పిదం జరిగినట్టయితే దానికి మేము న్యాయం చేస్తాం. దాంట్లో మా అధికారులైనా ఇంకెవరైనా కూడా బాధ్యులైనా ఉంటే మీకు కేసు పట్ల నిర్లక్ష్యం వహిస్తే కూడా దానికి మేము బాధ్యత వహించి సరైన న్యాయం చేస్తాం. మీరు అధైర్యపడకండి, తప్పకుండా మా డిపార్ట్మెంట్ పక్షాన మీకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది. అట్టి విషయం పైన కూడా మాకు పూర్తి భరోసా ఉంది. కానీ తప్పకుండా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూనే ఉన్నాం. లేని ఎడలా మాకు న్యాయం జరగకపోతే ఒకవేళ మా వాళ్ళు తప్పు చేస్తే డెఫినెట్గా మేము చెప్తా ఉన్నాం, తప్పుకు చట్టానికి ఎవరు అతిథులు కాదు. తప్పు చేస్తే మాత్రం వాస్తవానికి మీరు శిక్షించండి. కానీ తప్పు చేయకుండా అకారణంగా మేము ఇచ్చిన పిటిషన్కి ఎంక్వైరీ చేయకుండా పరిశీలన చేయకుండా కాలయాపన చేస్తూ ఈరోజు 20 రోజులు గడుస్తున్నా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ అని మీకు తెలిసి ఉన్నా ఇన్ని రోజులు మీరు జాప్యం చేయడానికి కారణం ఏంటో మాకు అర్థం కాకపోవడం కూడా మేము బాధపడతా ఉన్నాం, విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము చాలా ఒక బాధాతప్తమైన హృదయంతో ఉన్నాం. కాబట్టి మాకు ఇప్పుడు కాకుంటే ఇప్పుడు మేము కలిసిన డిఎస్పీ గారిని కలిసిన పిదప మాకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ విశ్వాసంతో ఇప్పటికీ మేము ఒక ప్రొసీజర్ వేలో ప్రజాస్వామ్యయుతంగా మాకున్న హక్కులకు యుతంగా లోబడి మేము ఈరోజు సమావేశం ప్రెస్ మీట్ పెట్టి మేము ఈరోజు అధికార పోలీస్ యంత్రాంగానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం న్యాయం చేయాలని. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే మేము మా ప్రజాస్వామ్యయుతంగా మా చట్టానికి లోబడి భారత రాజ్యం కల్పించినటువంటి చట్టానికి లోబడే మేము ఎస్టీ ఎస్టీ కమిషన్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా మేము మా బంజారా సంఘం తరఫున మా గిరిజన ప్రజల పక్షాన మేము ఇక్కడ జిల్లా కేంద్రంలో మేము కోరుతా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని చేపడతామని చిట్టి సభ్యులు మాజీ ఆలయ కమిటీ చైర్మన్ నందికిషన్ అన్నారు. ఈ సందర్భంగా స్థలదాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగుల వెంకటరెడ్డి, సుగుణ తమ్మన్నపల్లి సుధాకర్, రాజేశ్వరి, చందనం చిన్న భాస్కర్ లక్ష్మిల వద్ద ఆలయ నిర్మాణం కోసం అడగగానే వారు నివసిస్తున్న ఇండ్లను ఆలయ నిర్మాణం కోసం విక్రయించడం అభినందనీయమని గుర్తు చేశారు. ఆలయం తరపున స్థల విక్రయదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారికి ప్రభుత్వం నుండి ఇండ్లను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని అన్నారు. త్వరలో 50 లక్షల రూపాయలతో నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా ఆలయ చిట్టి సభ్యుల కృషి మరువలేనిదని వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఆలయానికి వెళ్లే 9 ఫీట్ల రోడ్డును 30 ఫీట్లు సీసీ రోడ్డుకు సహకరించిన బీజేపీ నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గుడిపైన రాజకీయాలు చేయొద్దని, గుడి నిర్మాణాన్ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నందకిషన్ 5 లక్షల రూపాయలతో గుడిలో చిట్టి స్టార్ట్ చేసి నేడు 23 లక్షల వరకు గుడి జమ చేసి గుడి నిర్మాణం కోసం 6 గుంటల స్థలం కొనుగోలు చేశాడని నందికిషన్ గుడి నిర్మాణం చేస్తామని ముందుకు వస్తే ఎల్లారెడ్డిపేటకు చెందిన బిర్లా రంగాలు వ్యక్తిగత కక్షలతో ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముత్యాల ప్రభాకర్ రెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, బొమ్మకంటి రవీందర్, నేవూరి రవీందర్ రెడ్డి, సనుగుల ఈశ్వర్, మీసం రాజం, ప్రభాకర్ రెడ్డి, మేఘి నర్సయ్య, నర్సింహులు, సింగిల్ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, పారిపల్లి రామరెడ్డి, బాద రమేష్, వడ్నాల భాస్కర్, సానరాజు, యమగొండ కృష్ణారెడ్డి, సంతోష్, ఆలయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మరి అభిమానిస్తూ ముందైతే మన సుధాకర్ అందరికంటే ముందు మరి రోడ్డుకు ఇవాళ సీసీ రోడ్ పోయడానికి కారణం సుధాకరే. మరి వీళ్ళకు కూడా మరి ఒక ప్లాటు కోటాగా ద్వారా ఒక ప్లాట్ ఇవ్వడం జరిగింది. మరి 5 లక్షల రూపాయలు గృహలక్ష్మితో ప్రభుత్వం చెప్పి మరి ఒక ఇల్లు ఇప్పించాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా అది కాదంటే డబ్బులు ఇస్తానని స్టాంప్ పేపర్ కూడా రాసించడం జరిగింది. వీళ్ళకి ఎలాంటి అన్యాయం కాకుండా నేను ముందుండి మరి వీళ్ళకు న్యాయం చేస్తానని అనుకుంటూ మరి అదేవిధంగా మా స్నేహితుడు చిన్న భాస్కర్ అటువంటి మేమందరము చిన్నప్పుడు ఒక అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా ఉండేది. గత 8 సంవత్సరాల కింద వెంకరెడ్డి బాబు మన నేవూరు వెంకరెడ్డి బాబు జాగా మేమే మా నర్సయ్య కాక మళ్ళా ఒక పెద్ద మనుషులు ఒక 5 ద్వారా 5 లక్షలకు మా భాస్కర్కు ఇప్పడం జరిగింది. మరి ఆ ఇప్పించిన జాగా గత 5 లక్షలు 8 ఏళ్ల కింద కొన్న జాగా మరి 4,25,000కే వాళ్ళకు 4,25,000 మనకు వేణుగోపాల స్వామి గుడికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా పేరు పేరున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మన రాగుల వెంకటరెడ్డి అన్న గారు వాళ్ళ సతీమణి 2 కుమారులు అందరి సమక్షంలో మరి గత 5 నెలల ముందే బేరం చేయడం జరిగింది. కొద్దిగా కారణాల వల్ల లేట్ అవడం జరిగింది. కార్తీక పుణ్యం చేస్తాం అనుకున్నాం, దసరా చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మన ఎల్లారెడ్డిపేట ప్రజలు మరి ఈ 2-3 పండుగలకి అందరూ వస్తారు కాబట్టి మరి అది సాపి చేసి దాదాపు 6 గుంటల జాగా ఇది దేవాలయాలకు మన వేణుగోపాల స్వామి గుడి దేవాలయాలకు అదేవిధంగా మన శివాలయాలకు దానికి సహకారం కల్పిస్తామని వీళ్ళతో చెప్పి మరి జాగా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. వాళ్ళకు కూడా డబ్బులు 9,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ జాగాలు ఏవైతున్నదో వెంట నేను తీసుకొని మరి నా సభ్యులు నా తోటి గుడి సభ్యులు మరి నా క్యాషియర్ అయిన మా రవిసేటు ముఖ్యంగా ఆయన ప్రతిదానికి నాకు మా వెన్నంటూ వండుకుంటూ రైట్ హ్యాండ్ వండుకుంటూ ఒక రూపాయికి పోగు చేసుకుంటూ ఈ రోజు చిట్టి సభ్యులకు అయితే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే చిట్టి సభ్యులు చేయబట్టే ఇదంతా చేయడం జరిగింది. దాదాపు 23 లక్షలు ఇవాళ జమ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు ఇప్పుడు 15 లక్షలు పెట్టి జాగా కొన్నాం. ఈయనకు ఇంటికి ప్రభుత్వం ద్వారా ఇప్పియాలని అనుకున్నాం. ఒకవేళ ప్రభుత్వం ద్వారా కాకపోతే ఈయనకు కూడా నేను స్టాంప్ పేపర్ రాసిచ్చిన గతంలో ఈయనకు కూడా సుధాకర్ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తా ఒకవేళ కాకపోతే అది మాత్రం నేను ఏమీ టెన్షన్ పడొద్దని తమ్ముడికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మరి ఆ గుడికి అలా 9 ఫీట్ల జాగానే ఉండే ఒక చిన్న రథం తీసుకుపోతుంటే ఆ పక్క ఈ పక్క బూనలు పడి పుర్రెలు పలిగే అవకాశం ఎంతో మందికి దెబ్బలు కూడా తాకినాయి. ఇవాళ దాదాపు మరి 30 ఫీట్ల రోడ్డుతోని సీసీ రోడ్డు ఓపించి సీసీ రోడ్డు కూడా కొన్ని అడ్డంకులు వచ్చినా కానీ మరి మా కమిటీ సభ్యుడు ప్రధాన కార్యదర్శి గారు మరి లక్ష్మారెడ్డి ముందుండి బీజేపీ పార్టీ నుంచి మరి 4 లక్షలు 5 లక్షలు ఇంకా 2 లక్షలు కావాలంటే మరి అక్కడ ఎంపీడీఓతోని గ్రామ పంచాయతీ కానీ లేకపోతే డి గారితో మాట్లాడి ఎంతైనా సరే మేము ఇస్తాము అని అప్పుడు మాలేసుకున్న మన రాధారప్ శంకర్ ద్వారా ఈ రోడ్డు చేపించడం జరిగింది. నీకు ఎన్ని లాస్ అయినా కానీ తమ్మి నేను ఉండి చేస్తా. మరి ఆ గోడకు అది కూడా దానికి కూడా అడ్డంకులైనది మా సోదరుడు లక్ష్మారెడ్డి మాట్లాడు దాని గురించి. మరి మీరందరూ గోపాలస్వామి గుడికి అలా జాగా ఇచ్చిందంటే మీ అందరికీ పేరు ప్రయత్న కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పటికీ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇది ఏపీ ఇండియాలో డబ్బులు ఉంటాయి పోతాయి కానీ ఈ జాగా మాత్రము శాస్త్రంగా మీ పేరుతోని ఉండే అవకాశాలు ఉంటాయి. ఎవరు ఇచ్చారంటే ఫలానా. ఎందుకంటే ఇంతకుముందు స్థానికులు యాదగిరి సార్ వాళ్ళ తల్లి తాయమ్మ వాళ్ళంతా పెద్ద మనుషులు ఉన్న ఇల్లు కానీ వాళ్ళు కూడా ధైర్యం చేసి ఆ రోజుల్లో ఇవ్వలేరు. మరి రూపాయి పోగు చేసి అవుట్ ఆఫ్ నుండి కష్టపడి అది కొన్నా కానీ ధైర్యం చేసి ఇల్లు లేకున్నా కానీ వాళ్ళ కొడుకు ఇల్లు లేకున్నా కానీ ముందు అందరికంటే ముందు ఇల్లు నాకు సమర్పించిండు. తమ్మునికి వాళ్ళ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మా చిన్న సోదరుడు మరి ఆయన కూడా వాళ్ళు కూడా పోగానే మా మన ఆలయ సభ్యులు పోగానే ఒక 2-3 సార్లు చెప్పగానే సరే ఎట్లయినా సరేరా ఇద్దాము అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. శాస్త్రంగా ఇప్పుడు ఇచ్చే ఎవరైతే 1,00,000 పైన ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడ శిలాపలకాలు పెట్టుకుంటూ స్వామికి మరి అట్లనే వీళ్ళ పేర్లు కూడా శాశ్వతంగా ఉండేటట్టుగా శిలాపలకాలు చేపిస్తా అని ఈ
సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వేణుగోపాల స్వామి గుడి కట్టాలంటే గతంలో 3 సంవత్సరాలు అయింది. మరి ఆ రాజకీయం లేని గుడి కాకుండా చేస్తున్నారు. ఈరోజు నేను చెప్తున్నా, నాకు ఈ గ్రామ ప్రజలు, మన ఉన్న పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ ఎవరే కానీ నాకు సహకరిస్తే నేనే అంటే మా పాత సభ్యులతోని ఒక వారం 10 రోజులలో 50 లక్షల రూపాయలతోని మరి చేయగానే మేము ముందుకు వస్తున్నాం. మాకు అవకాశం భగవంతుడే కానీ మన పెద్దలు రాజకీయ నాయకులు అవకాశం ఇస్తే తప్పకుండా ఆ గుడి కూడా కట్టుకుంటామని మా పంతులు కూడా నాతోటి మరి అన్నిటికీ సహకరిస్తుండు. మరి ఇక ముందు కూడా సహకరించాలని పంతులు కూడా పాదాభివందనం చేసుకుంటూ ఇప్పుడు వారం రోజుల దాకా మనం 5 కోట్లు అంటారు, 3 కోట్లు అంటారు, 2 కోట్లు అంటారు. ముందు చేయండి, అర్థాన్ని సహకరిస్తాం. నేను గుడి పని నేను చేసుకుంటే పోతేనే ఉన్నా, ఎప్పుడు నేను స్టాప్ చేయలేదు. ఇలా దాదాపు 50 లక్షల జాగా వీళ్ళు ఒక షాపు పెట్టుకొని అక్కడ కమర్షియల్ అందరికి మీకు తెలిసిన విషయమే. ఒక చిన్న షాప్ పెట్టుకుని నెలకు 8,000 10,000 కిరాయి వచ్చేది. అయినా కానీ ధైర్యం చేసి మా మీద అభిమానం, దేవుడి మీద నమ్మకం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలను సాధించాలని ముస్తాబాద్ మండలం ఆవునూరులో పోతుగల్ సహకార సంఘం డైరెక్టర్ సతీష్ చంద్రరావు అన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి, మండల యువజన ప్రధాన కార్యదర్శి దాసరి విశ్వనాథం ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న 45 మంది విద్యార్థులకు కేటీఆర్ ఆదేశాల మేరకు గిఫ్ట్ స్మైల్ లో భాగంగా విద్యార్థులకు పరీక్షల ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్క విద్యార్థి కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి పరీక్షలు రాయాలన్నారు. 10 ఫలితాల్లో మంచి జీపీఏను సాధించే పాఠశాలతో పాటుగా తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. విద్య ద్వారానే మనిషికి విలువ వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దమ్మ రవీందర్ రెడ్డి, బోయిని రవి, బొత్తుల భాస్కర్, చందు, గంగడి మల్లారెడ్డి, జక్కుల యాదగిరి, పిట్ల చంద్రయ్య, జక్కుల నరసింహులు, మొహమ్మద్ నజీర్, బొత్తుల శ్రవణ్, కేటీఆర్ సేవ గ్రామ అధ్యక్షులు పాతూరి కరుణాకర్, ఉపాధ్యక్షులు నక్క దాసరి మధు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పెన్ ప్యాడ్ ఇవి పంపిణీ చేయబడుతున్నాయి. మొత్తం జిల్లాలో ఆవునూరు ఒక టార్గెట్ లాగా 10th క్లాస్ గుడ్ చిల్డ్రన్ అనే పేరు రావాలని మేము కోరుకుంటున్నాం. వీరు ఇచ్చినటువంటిది మరియు ఎవరో కాదు, మన తెలంగాణ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు. వారు పాఠశాల అంటే చాలా ముఖ్యమైనటువంటి యొక్క దృష్టి. మరి ఆ విధంగా కాకుండా ఈరోజు కూడా పిల్లలు కూడా ఒక ఫస్ట్ ర్యాంకులో రావాలనే ఉద్దేశం చేత ప్యాడ్లు పెన్నులు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి చెప్పాలంటే ఒకటే పాయింట్ చెప్తాను, మీరు ఏమనుకోవద్దు. గతంలో చూసినటువంటి పాఠశాలకును ఇప్పుడు పాఠశాల చూస్తే ఇది పాఠశాల కాదు, ఒక కాలేజ్ ఆవరణలాగా తయారు. ఇది చేసినట్టు ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది. ఇది మొత్తం పాఠశాల ఏదైతే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కానీ పాఠశాలని కూడా ఒక హై స్కూల్ మాదిరిగా చేసిండ్రు. పిల్లలకు చదువుకు కొనసాగడానికి స్కూళ్ళలో ఫర్నిచర్స్ కానీ అన్ని గ్రంథాలయ పుస్తకాలను ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు సేకరించి మీరందరూ కూడా మంచి గ్రహించుకొని మీరు ఎక్కువ మార్కులు పొందాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ నాతోటి మన పార్టీ కార్యకర్తలకు అందరికీ మరియు చిన్నారులకు పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను, పెన్నులను మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షల్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను, పెన్నులను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. 10వ తరగతి పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలను సాధించాలని, జీవితంలో విద్యార్థులు ఏర్పరచుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో 10వ తరగతి ఎంతో కీలకమైందని, ఈ సమయంలో చదువు పట్ల ఎవరూ అశ్రద్ధ చేయరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గెంట్యాల శ్రీనివాస్, గడ్డం లతా భాస్కర్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్, జిల్లా అధ్యక్షుడు మానల అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కింద 10th క్లాస్ విద్యార్థులకు ప్యాడ్స్, పెన్నులు కూడా అందుబాటులో. ఎందుకంటే మంచి విద్యా బోధనతో మంచి ర్యాంకు తెచ్చుకోవాలని మరి వారి మంచి ఆలోచనతో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఎందుకంటే ఈ ఉస్మారామయ్య హై స్కూల్ అంటేనే మన జిల్లాలో రాష్ట్ర
మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మంచి రానున్న రోజులలో ఎంతో ముందు స్థాయికి ఎదిగి మరి మంచి ఒక డాక్టర్ కావచ్చు, ఒక పోలీసు కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, ఏది ఇష్టం ఉంటే అది కూడా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా మీ అందరు కూడా మన సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు ఆశీస్సులతో మరి ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణ మరి మీ ఉపాధ్యాయుల బృందము మరి అందరూ మా పెద్దల ఆశీర్వాదంతో మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగపూర్ గ్రామంలో సాగునీటి కోసం రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షతో నేటితో 10వ రోజుకు చేరుకోగా ప్రభుత్వం నుండి అధికారుల నుండి కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో మహిళా రైతులు రిలే దీక్షలో పాల్గొన్నారు. మహిళా రైతులు మాట్లాడుతూ కాల్వ పనులు పూర్తి చేసేంత వరకు మా పొలాలకు నీరు వచ్చేంత వరకు మేము చేపట్టిన రిలే నిరాహార దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మీకు అది చేస్తాం ఇది చేస్తామని అధికారం లేనప్పుడు వాగ్దానాలు ఇవ్వడం కాదని మీరు అధికారంలో ఉన్నప్పుడు మిగిలిన కాస్త కెనాల్ పనులు పూర్తి చేసి మాకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. 10 రోజులుగా దీక్షలు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ ఇటువైపు వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇక్కడి నీటిని వేరే ప్రాంతానికి తరలించుకుపోతుంటే స్థానిక ఎమ్మెల్యే చూస్తూ ఊరుకుంటున్నాడని నీటి కోసం బిందెలతో అసెంబ్లీ వద్దకు వస్తామని హెచ్చరించారు. మా పొలాలను చూసుకుంటే మా బతికే పొలాలతోటి వర్షాలతోటి మాకు అది లేకపోయినాక మా బతికేందుకు ఇక మరి మేమే ప్రభుత్వం దగ్గరికి రమ్మంటారా మమ్మల్ని? మీరు మా దగ్గరికి వస్తారా? మరి మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించింది మమ్మల్ని ఆదుకుంటారని గెలిపించినందుకు మీరు ఎవరు అత్తలేరు. వచ్చినందుకు మరి రానందుకు మరి మేము అక్కడికి సిరిసిల్ల కొమ్మంటారా, ఇటు ఎమ్మెల్యే సాబు దగ్గరికి కొమ్మంటారా, పాదయాత్రతోటి పొమ్మంటారా, బిందెలతోటి పొమ్మంటారా? మరి ఏ సమాధానం చెప్తలేరు అసలు ప్రభుత్వం మాకు. చెప్పండి మరి మేము ఏం చేయాలి చెప్పండి. ఇక లీడర్లు లేరు మాకు ఎవరు లేరు, పట్టించుకునే లేదు అసలు. ఊళ్ళో లీడర్లు పట్టించుకుని లేదు, ఊరవతల లీడర్లు పట్టించుకుని లేరు. పండిన వాళ్ళేమో మంచిగా సంబరపడుతున్నారు, పండిన వాళ్ళ మేము ఎడుతున్నాం. ఎన్ని రోజులు మాది ఇది ఎన్ని రోజులైనా సరే ఇక మేము పోరాడతాం ఏడికైనా తెగించుతాం. ఇక మేము ఊకున్నాం ఎన్ని రోజులు కానీ ఇప్పుడు ఊకుంటాం. రైతుల ఐక్యత జై కిసాన్ జై కిసాన్. అయ్యా అందరికి పెద్దలందరికీ ఇక్కడ ఎమ్మెల్యే సాబు నీకైతే చెటకోటి దండాలు. ఇంటింటికి వచ్చి మేము అన్ని చేస్తాం, మీకు పొలాలు వారిస్తాం, మీకు రిజిస్ట్రేషన్లు కానీ ఎవి కానీ అన్ని ఫ్రీ అన్నావు. ఇప్పుడు ఏది లేదు, ఇంటింటికి తిరిగినావు, నీకు నీళ్ళు ఇస్తామన్నావు, భూములు ఏవైనా అన్ని మంచిగా చేస్తామన్నావు. ఇంటింటికి తిరిగినావు, అప్పుడు 2500 పింఛన్ అన్నావు, ఆటోలకు పింఛన్ అన్నావు, ముసలోళ్ళకు 4000 అన్నావు. ఇవి లేవు అవి లేవు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్నా కొన్ని వచ్చినాయి, కానీ ఇప్పుడు నువ్వు వచ్చినావు. ఎందుకు వచ్చినావు? మాకు నీ రాజకీయం ఎందుకు? మాకు ఇప్పుడు వచ్చి మాకు ఏం చేస్తున్నావు? మా భర్తలను మేము దేశాలు పంపించి కూడా అయ్యో ఇక్కడ నీళ్లు లేవని మా భర్తలను దేశాలు పంపించి మేము ఇక్కడ కైకిలు కంబడి చేసుకొని బతుకుతున్నాం. అయ్యో భూమిలో కనీసం పొలం బాయిలలో కొన్ని నీళ్ళు వస్తానన్నా మక్కో జొన్న ఏదో వేసుకొని బతుకుదామని అనుకున్నాం. కానీ కనీసం గజం నీళ్లు లేవు, అర్ధ గజం నీళ్లు లేవయ్యా. నువ్వెందుకు ఈ కాలువ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఇక చూసినా మా అన్నదమ్ములు అందరూ మా అక్క చెల్లెళ్ళు అందరూ 10 రోజుల నుండి పోరాడు. ఎవరు వచ్చినా ఏం చేస్తులేకపోయినాక మా బతికేంది? ఈ ఊళ్ళో మేము ఏ ఊరికన్నా పోతే అయ్యో మీ ఊరికన్నా పట్టాని పొలాలు వాడుతున్నాయని అంటారు. మా గడ్డకు ఒక్క పొలం వారది, అటు ఒకన వాడుతున్నాయి, మాకు వాడతలే పాయి. మరి వాళ్ళకి పెట్టి తిరిగి మేమేమో ఎండబడుతుంది. ఇక తిన్నోళ్ళే తినుడా, మళ్ళీ అటే కాలువలు ఇడిచిర్రు, వాళ్ళే బతకనా? ఇక మేము చచ్చుడేనా? ఉన్న కానీ మేము ఇండే ఉంటాం. మాకు కాలువ లేదు, మాకు ఏది లేదు. చెరువు ఎక్కడ చెరువు లేదు. ఆ చెరువు ఉన్నాయి, నీళ్ళే లేపాయి. కాలువ ఎత్తిరి గిడ ఆపుతారు. ఇక ఇండే ఉంటామా? ఓట్లప్పుడు వచ్చి మంచిగా బతలాడుతుంది చేతురి అప్ప వేసినాం. గెలిచి మమ్మల్ని మంచిగా చేయాలి కదా. కాలువ వేస్తారా? మమ్మల్ని కాలు వేసి మమ్మల్ని మళ్ళీ ఓట్లు చూసేస్తాం. మాకు కాలువ అడ్డంగా రావాలి. మేము బతలేదు. ఆనకాలం ఉన్నది అందరితో చేసుకుని లేదు. మేము 10 మందిని తోలుకొని పోతే ఆడికి పోయే వరకన్నా బయట చెప్పాలి. అప్పుడు ఏం కావాలో మేము మందిని కైకిళ్ళు కట్టి అప్పుడు కట్టలేనా ఇప్పుడు కట్టలేనా? ఒక్క నాడన్నా మేము అందరితో బతుకులేదా? వాళ్ళు ఇల్లు మాకు బాకీ లేవా? మేము చూడమా? మా కళ్ళు పాడు కండ్లా ఇప్పుడు 10 రోజులకు ఎక్కువ. ఈడ పోరగాళ్ళు పొలాలు ఇడిచిపెట్టి ఎక్కడెక్కడ ఇడిచిపెట్టి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. గ్రామీణ ప్రాంత నిరుపేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ముస్తాబాద్ శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ నందు ఐసీయూ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్లు వైద్యులు శ్రీకాంత్ శ్రవంతులు తెలిపారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ప్రముఖ వైద్యులు ఎర్రవెల్లి చంద్రశేఖరరావుతో కలిసి ఆసుపత్రి డాక్టర్లు శ్రీకాంత్ స్రవంతులు మాట్లాడారు. ఇక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అత్యవసర సేవలను అతి తక్కువ ఖర్చుకి అందించేందుకు క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాన్ని గురువారం రోజు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. పాము కాటు, పాయిజన్ తీసుకున్న వారితో పాటు ప్లేట్లెట్స్ తక్కువైన వారికి ఐసీయూ ద్వారా అత్యవసర సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లి ఖరీదైన చికిత్స చేయించుకోలేని వారి కోసమే ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముస్తాబాద్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు తెలియజేయనిది ఏమనగా శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్లో రేపు అనగా 13వ తారీఖు గురువారం రోజున ఐసీయూ క్రిటికల్ కేర్ విభాగాన్ని ప్రారంభించబోతున్నాము. చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ సిటీలకి దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందుబాటులో క్రిటికల్ కేర్ ఐసీయూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరుతున్నాము. అంతేకాకుండా రేపు ఉచిత సంతాన సాఫల్య కేంద్రము అనగా పిల్లలు కాని వాళ్ళకి, ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉచితంగా రేపు ఓపీ చూడబడుతుంది. కావలసిన పరీక్షలు కూడా ఉచితంగా చేయబడతాయి. కావున ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రేపు తిరుమల నర్సింగ్ హోమ్లో ఐసీయూ క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభోత్సవం జరగనుంది. ఇక్కడ అత్యవసర కేసులు, పాము కుట్టిన కేసులు, విషం తాగిన కేసులు అండ్ డెంగ్యూ ఫీవర్, ప్లేట్లెట్ తగ్గినటువంటి జ్వరాలు, వాటిని తక్కువ ఖర్చుతో బయట సిటీలో కంటే మనం ఇక్కడ తక్కువ ఖర్చుతో ట్రీట్ చేయబడను. సో ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ముస్తాబాద్ అండ్ ముస్తాబాద్ పరిసరాల గ్రామాలను ప్రజలకి విజ్ఞప్తి. పేద కుటుంబాల అవసరాల రీత్యా పెట్టుకున్న మీటర్లను తొలగించవద్దని, ఒక పొయ్యి ఒక మీటర్ విధానాన్ని రద్దు చేయాలని సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ కార్యాలయం ఎదుట సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మల్టిపుల్ మీటర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సెస్ ఎండీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియాంక శ్రీనివాస్ మాట్లాడారు. పెద్ద కుటుంబాల అవసరాల నిమిత్తం పెట్టుకున్న మీటర్లను తొలగించి ఇబ్బందులకు గురి చేయవద్దని, మల్టిపుల్ మీటర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒక పొయ్యికి ఒక మీటర్ విధానం వల్ల అదనపు మీటర్కు 10 రూపాయల చొప్పున బిల్లులు వస్తున్నాయని, దీనివల్ల నిరుపేదలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సహకార సంస్థలు కూడా ఎంపీడీఎస్సీ లాగా వ్యవహరిస్తే ఈ సంస్థను ఎస్పీడీసీఏలో కలపాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘంకు ఒక పొయ్యికి 1 మీటర్ అంటూ గతంలో కూడా నిబంధనలు ఉన్నా కూడా మీరు మీటర్లు ఇచ్చారు. ఎన్ని బెడ్రూమ్లు ఉంటే అన్ని మీటర్లు ఇవ్వాలి, కానీ దీనిని మళ్ళీ మీటర్గా చేసి ఒక్క యూనిట్కి 10 రూపాయలు అడిషనల్ చేస్తారు. ఒక ఇంటికి ఒక పొయ్యికి 1 మీటర్ అంటారు. మీరు ఎందుకు ఉంటారు? మరి ఇన్ని రోజులు ఇప్పుడు ఎంత యాదకి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ లోడ్ ఎక్కువైతేనే మాకు మీటర్లను మీరు పెట్టుకోమని మీరే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మీటర్లను మల్టీపర్పస్ చేయడం వల్ల ఒక్కొక్కళ్ళకు వేల కొద్ది బిల్లులు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు ఏం చెప్తున్నారంటే మల్టీపర్పస్ చేసేస్తే వాళ్ళు వంటగదులు బెడ్రూమ్లను కూడా బెడ్రూమ్లను కూడా ఇవాళ రేపు వాళ్ళు వంట రూమ్లుగా మార్చుకునే పరిస్థితి వచ్చింది. ఇలా పూజ గదులను బెడ్రూమ్లను మళ్ళీ అంటే ఒక్క పొయ్యి ఉంటే 1 మీటర్ అంటారు. ఎన్ని బెడ్రూమ్లు ఉంటే అన్ని ఇవ్వాలి. అప్పుడు యాదకలేదు అప్పుడు ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఏంటంటే మాకు చెస్ నష్టంలో ఉన్నది, చెస్ లాభాల ఈ పనేనండి చేసేది నష్టంలో. అంటే ఎలా సిట్టింగ్ బిల్లు మీరు 5,000 సిట్టింగ్ బిల్స్ 1,00,000 రూపాయలు తీసుకుంటారు. కానీ మా నష్టంలో మీరు లక్షల కొద్ది జీతాలు తీసుకుంటే అది నష్టం జరుగుతుంది కదా. మీరు నష్టంలో ఉన్న తర్వాత దాన్ని ఈ రకంగా మీరు తీసుకుంటూ పోతే అది నష్టం కాదా? కాబట్టి మీరు వెంటనే ఇక్కడ కార్మికులు ఉన్నారు కాబట్టి వెంటనే ఎన్ని బెడ్రూములు ఉంటే అన్ని మీటర్లు ఇవ్వండి. 1 మీటర్ మాత్రం మీరు మల్టీపర్పస్ చేయకండి. ఎందుకంటే దానివలన చాలా మందికి అడిషనల్ ఒక్కొక్క యూనిట్కి 10 రూపాయలు అడిషనల్ ఛార్జ్ పడుతుంది. కాబట్టి చాలా మంది కట్టలేని పరిస్థితి ఉన్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పి అలా పాలకవర్గానికి చైర్మన్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పాలకవర్గము అన్నటి సహకార సంఘంలోకి వెళ్ళి
ఇవాళ ఉన్న చెస్సుకున్న సహకార సంఘానికి సంబంధం లేదు. అసలు సహకార సంఘం అంటే 10 మంది కూడి డబ్బులు వేసుకొని ఒక సంఘాన్ని పెట్టుకుంటారు. అసలు విద్యుత్తుకు సహకార సంఘానికి సంబంధం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ బోర్డులో పడే చెస్సులు విలీనం చేస్తే మా ఇబ్బందులు తొలుగుతాయి. కాబట్టి ఇప్పటికే లాంఛమైంది. ఈ మొయ్యలేని భారాలను ఈ లేని చట్టాలను తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు. కాబట్టి ఇది పాలకవర్గం నుంచి జరుగుతుంది. కాబట్టి మాకు వెంటనే రద్దు చేసి మాకు ప్రభుత్వ పరంగానే ఇది కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ ను రోడ్ల ఊర్మిళ తిరుపతి రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. గత 5 సంవత్సరాల నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎగ్జామినేషన్ కిట్స్ అందించడంతో పాటు గత సంవత్సరం నుండి 10వ తరగతిలో ప్రథమ స్థానం 10/10 సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికాన్ని రోడ్ల ఊర్మిళ తిరుపతి రెడ్డి అందిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 10వ తరగతిలో ప్రథమ బహుమతి 2000, ద్వితీయ బహుమతి 1500, తృతీయ బహుమతి 1000 రూపాయలు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి రేపాక గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఊర్మిళ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మీసాల లీల మరియు ప్రధాన ఉపాధ్యాయురాలు రేవతి, ఉపాధ్యాయులు వీరారెడ్డి, మాధవి, రామేశ్వరరెడ్డి, మల్లికార్జున్, ఎండి అబ్రార్, అహ్మద్, ఎం సుజాత, పూజ, మల్లయ్యతో పాటుగా విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీమతి ఊర్మిళ మేడం గారు మన పాఠశాల యందు ఎంతో ప్రేమతో అభిమానంతో 10th క్లాస్ విద్యార్థులకు పరీక్ష రాసే విద్యార్థులందరికీ కూడా ఆ మెటీరియల్ ఇస్తున్నారు. తర్వాత ఇంకో సంతోషించదగ్గ విషయం ఏంటంటే 10/10 వాళ్ళు వచ్చిన వాళ్ళకి 2000, నెక్స్ట్ అట్లా 1500, 1000 రూపాయలు ఇస్తా అని మనకి ప్రార్థనా సమయంలో మాట ఇచ్చినందుకు మేడంకు పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున మీరందరూ కూడా బాగా చదివి ఉన్న 5 కూడా 2000 అంటే 2 × 5 10,000 మేడం గారిచే మనం ఆ పురస్కారాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. బాగా కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఈ పాఠశాలకు మంచి పేరు తేవాలి. ముఖ్యంగా మీకు మీ తల్లిదండ్రులకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ పాఠశాల పేరు, గ్రామస్తుల పేరు, మీ పేరుని నిలబెట్టుకోండి, కష్టపడి చదవండి. పరీక్షలు ఎన్నో రోజులు లేవు, ఇంకా వారం రోజుల్లోనే పరీక్షలు, 10 రోజుల్లో పరీక్షలు మొదలైతే బాగా కష్టపడి చదువుతారని ఈ మెటీరియల్ అందించిన ఊర్మిళ మేడం గారికి పాఠశాల అందరి తరఫున కృతజ్ఞతలు ఇచ్చి ఇది చూస్తూ మీరు మంచిగా ఎగ్జామ్ రాయాలని మీకు ఎగ్జామినేషన్ కిట్స్ ఇస్తూ మీరు 10/10 వస్తే 2000, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు 1500, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు 1000 రూపీస్ అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అదేవిధంగా మీకు అందించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 10/10 వచ్చిన వాళ్ళకు 2000, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు 1500, ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు 1000 రూపీస్ అనౌన్స్ చేస్తూ మీకు ఎగ్జామినేషన్ కిట్స్ ఇవ్వడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. మన ప్రధానోపాధ్యాయులు గారి పర్మిషన్తో మీకు ఇవ్వడానికి ఈరోజు రావడం జరిగింది. విద్యా కమిటీ చైర్మన్ మీకు ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. హస్బెండ్ కూడా ఉపాధ్యాయుడిగానే ఉన్నాడు. ఉపాధ్యాయ వృత్తి అంటే ఏంటో వారికి తెలుసు కాబట్టి వారి సతీమణి మీకు విద్యా కమిటీ చైర్మన్ తను మీకు ఎల్లవేళలా అనేక సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందని ఆశిస్తున్నాను. నిన్నటి రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన వ్యవహారంలో చిక్కల రామారావు పేరు ప్రస్తావించడాన్ని తాము వెనక్కి తీసుకుంటున్నట్లు మాల మహానాడు జాతీయ కార్యదర్శి రావుల రాములు కంసాల మల్లేశం పత్రిక ముఖంగా ప్రకటించారు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు దళిత బడుగు బలహీన వర్గాలను మోసం చేసి దళితులను హంచివేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఆ ప్రభుత్వాలు ఇప్పుడు ఎల్లలేని ప్రేమలు చేస్తూ దళితుల మీద ప్రేమ ఉన్నట్టుగా పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఒక పత్రిక విలేకరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోషల్ మీడియా మిత్రుడు చెప్తున్నాడు, మీరు పలవహాలకు మరి వ్యక్తిగత విషయాలకు వెళ్తున్నారు అని చెప్తున్నారు. వ్యక్తిగత విషయాలు కేకే మహేందర్ రెడ్డి అనుచరుడు అనేటువంటి బాను మీద మాట్లాడుతున్నారు. అదే బాను అనుచరుడు చేయబట్టే ఇక జరుగుతుందని చెప్తున్నారు. అదే విషయాన్ని మరి నీకు అంత ప్రేమ ఉంటే మాకు డైరెక్ట్గా చెప్పచ్చు కదా, నువ్వు మీడియా ద్వారా మమ్మల్ని ఏలన చేయడం కోసము చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. దయచేసి ఆ పద్ధతులు మార్చుకోవాలి. ఆ మీడియా మిత్రుడు ఖచ్చితంగా మార్చుకోవాలి, మార్చుకోకపోతే బాగుంటుందని కూడా హెచ్చరిస్తూ మరి నిన్న చిక్కల హాస్టల్ విషయాల్లో మాట్లాడినప్పుడు కొంత
ఆవేదనలో ఆవేశంలో చిక్కాల రామారావు పేరు రావడం జరిగింది. అటు విషయాన్ని చిక్కాల రామారావు కాదు, ఆ విషయాన్ని వెనక్కి తీసుకుంటూ మరి వివరణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిన్నటి రోజు మరి ఒక పత్రికా విలేకరి మాట్లాడుతున్నాడు, కానీ ఆ అట్టి విషయాన్ని కూడా అతను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాడు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే చట్టం రీతిలో ఉన్న దాంతో నిన్న ప్రెస్లో చిన్న మాట చిక్కాల రామన్న పదము ఆయన పేరు పలకడం అనేది రావడం జరిగింది. ఎందుకంటే 100 మంది నేరస్తులు తప్పిపోయినా పర్లేదు, కానీ చట్టంలో ఒక నిర్దోషికి శిక్ష పడడం అనేటువంటిది అది చట్టంలో అది బాధాకరమైన విషయం. కాబట్టి ఆ పేరు అనేది నిన్న పలకడం వచ్చిందన్న రమణ గారు, చిక్కల రమణ గారు, సారీ క్షమించాలి ఈ పదం వాడినందుకు. మిగతా విషయాలు ఏదైతే మీ 16వ తారీఖు నాడు కొనసాగించామో అవి యథావిధిగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీని మీద వివరణ కూడా మేము చెప్తున్నాం. ఒక విషయం, మరి కాగిత బాలు విషయంలో నేను మాట్లాడగలుగుతున్నాను. వైరుధ్యాలను రెచ్చగొట్టదు బాలు సరే, నువ్వు దళితుడివే, మేము కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే ప్రెస్ మీట్లో జరిగింది పూర్తిగా చెప్తే బాగుంటుంది. కానీ దాన్ని ఒక్కదాన్ని తీసుకొని మేము రామన్న అన్నదాన్ని దాన్ని భూతద్దం పెట్టి చూపించడం, దాని వలన ఆనందపడ్డవు, సత్యానికి ఆనందపడ్డవు, వస్తు ఇంత పెద్ద చేసిన వాటి, కానీ అది కరెక్ట్ అనేది కాదు. సబ్జెక్టు పెట్టు, మేము అంగీకరిస్తాము. ఏదైతే 150 రౌడీ సీట్లు లోపల అయినటువంటి మా బాధను వెళ్ళబుచ్చినాం. అది చూపించకుండా ఒక చిన్న ఒక్కనే చూపించి ప్రపంచం చూస్తే పాపం ఆయన బాధపడవచ్చు పరిస్థితులు. మేము అన్నదంటే కొంతంటే నువ్వు ప్రపంచాన్ని సాటి చెప్పినావు ఆయన మాటలు. మేము వెంటనే ఆయన ఫోన్ చేసిండు, రామన్న ఫోన్ చేస్తే అన్న ఆ మాట నేను తమ్మును కూడా నేను చెప్పినా, నిన్న నేను చెప్పేది ఉంటే చెప్పలేదు. కాబట్టి అది మంచిది కాదు. కాబట్టి అట్లాంటి విషయాలలో మేము తల వంచుతాం. తప్పు చేస్తే డెఫినెట్గా తల వంచుతాం, కానీ చట్టాన్ని ఫాలో అవుతాం. కాబట్టి మీరు కూడా దీన్ని ఉంచుకోవాలి బాలు. నువ్వు ఎందుకంటే నువ్వు దళితుడు కాబట్టి మేము చెప్తుంటున్నాము. వన్ సైడెడ్గా మాట్లాడద్దు. రెండింటి అతికిచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే దళితుల మధ్య వైరుధ్యాన్ని స్టార్ట్ చేసిన వాడిని అవుతాం. ఒకవేళ నీకు అంత ప్రేమ ఉంటే మాకు అడగనుంటే మేము దాన్ని వివరణ ఇచ్చేస్తుంటాం. దాన్ని పెట్టుకొని చిన్న పదాన్ని పెట్టుకొని ప్రశ్న ఇంకో ఇట్లా నువ్వు పెట్టడం మూలంగా అది మంచిది కాదేమో అని అభిప్రాయపడుతున్నా. కాబట్టి అట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. సరే, మీడియా పరంగా నువ్వు ఏం చేస్తావో చేయగలి పూర్తి వివరిస్తే అర్థమైతే చూసేటోళ్ళకు. కాబట్టి మీకు మరొకసారి అట్లాంటివి జరగకుండా చూస్తూ ఇంతటితోనే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.